ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా నడిపించబడుతున్నాం కదండి. దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడుతున్నాం. ఆయన మాటలు మనల్ని సరిచేస్తున్నాయి, బ్రతికిస్తూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా చక్కగా ప్రతిరోజు అద్భుతకరమైన వాగ్దానంతో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి విశేషకరంగా ఈ రోజున 37వ రోజు అండి. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి. 40 రోజుల ఉపవాస ముగింపు సభ ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు జరగనే ఉంది. మీ అందరి ప్రార్థనే ఇంతగా మమ్మల్ని అందరినీ కూడా బలంగా నడిపిస్తుంది. ప్రాముఖ్యంగా సేవకుని మరి మీ ప్రార్థనే నడిపిస్తూ ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ 37వ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదండి. ఎస్, మనకు ఏది ఇష్టమో అది అడిగితే ప్రభు మనకు అది మన జీవితంలో అనుగ్రహించే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, ఒక గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఎవరు ఏది అడిగినా ఇవ్వడం కాదు, కానీ ఆయన యందు నిలిచి ఉండి ఆయన నామంలో ఏది అడుగుతామో అట్టి వారికి ఆయన అన్నిటినీ అనుగ్రహించే దేవుడై ఉన్నారండి. ఆయన యందు లేకుండా అనగా మరి ఆయనతో జీవితాన్ని మరి కొనసాగించకుండా ఆయనతో జీవితము లేని జీవితాలుగా మన జీవితాలుంటూ వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన మనసు, వ్యతిరేకమైన నడవడి, మరి చాలా మటుకు చాలా మంది దేవునికి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. అట్టి వారి కోరికలను ప్రభు ఎన్నడూ కూడా స్థిరపరచరండి, నెరవేర్చరు. అది ఏ విషయంలో అయినా చూడండి. కానీ ఎవరైతే ప్రభు యందు ఉండి అనగా ఆయనతో చక్కని జీవితాలతో ముందుకు సాగుతూ మరి దేవుని యందు భయము భక్తి గలవారై ఏది అడుగుతామో అది వారికి అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో చక్కని జీవితాన్ని జీవిస్తున్నారా? దేవునితో మీ ప్రయాణం ముందుకు కొనసాగుతూ ఉందా? మీ నోటిన, మీ హృదయంలో, మీ జీవితం అంతట్లో కూడా ప్రభువు మరి పనిచేస్తూ ఉన్నారా? ఆయన ఆత్మతో చక్కగా నడిపించబడుతూ ఉన్నారా? చూడండి, అట్టివారు ఏది అడిగినా ప్రభు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఏ విషయాలను బట్టి మీరు ప్రార్థిస్తున్నారు, దేవుని యందు చక్కగా నిలిచి ఉండి ఆయన మార్గాలలో మీరు నడుచుకుంటూ ఏదైతే మరి ఈ 40 రోజులు అడుగుతున్నారో అది నిశ్చయముగా పొందుకోబోతున్నారు. ప్రభు ఇస్తున్న చక్కని వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాదండి. ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఎన్నడూ కూడా మన జీవితాల్లో ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో మనల్ని మరి నడిపించే దేవుడు తప్ప వదిలివేసే దేవుడు ఎన్నటికీ కాదండి. ఈ ఉదయకాల సమయంలో ఎస్, దేవునితో నీ జీవితము మరి ఇంకనూ కూడా దగ్గరగా ఉన్నప్పుడు ప్రభు మరి చక్కగా మన జీవితాల్లో మరి పనిచేసే దేవుడై ఉన్నారండి. ఆయన మన మేలు కోరుకునే దేవుడు, మంచి కోరుకునే దేవుడు, మన యోగక్షేమాలు కోరుకునే దేవుడు. మనం ఏది కోరుకుంటామో ఆయన చిత్త ప్రకారం అది మన జీవితంలో అనుగ్రహించే దేవుడై ఉన్నారండి. భయపడకండి, దిగులు పడకండి. ఎన్ని సంవత్సరాల తరబడి ఈ పోరాటంలో మీరున్నా, అంటే ఎన్ని సంవత్సరాల తరబడి ప్రభు కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తున్నా, ఈ సంవత్సరం ప్రభు చక్కగా వాగ్దానం చేస్తూ ఉన్నారు. 37వ రోజున ఏది అడుగుతారో అది అనుగ్రహించబోతున్నారు ప్రభు. అడగండి, దేవుని అడగండి, ప్రార్థించండి. దేవుని సన్నిధిలో, దేవా నాకు ఈ సహాయం కావాలయ్యా, నాకు నా జీవితంలో ఈ అద్భుతం జరగాలని దేవుని ఆనుకొని మనము మరి అడిగిన వారిగా ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు కృప చూపించే దేవుడిగా ఉన్నారు. చూడండి, మన బిడ్డలు ఏది అడిగినా మనం ఏం చేస్తామండి? సరైన సమయంలో ఏది మంచో వారి కొరకు ఆలోచించి మరి వారికి ఆ సమయంలో వారికి మరి ఏది కావాలన్నా వారి బాగోగులు చూసుకుంటాం కదండి. శారీరకంగా పుట్టిన బిడ్డల కొరకే అంత ఆలోచిస్తే మనం ఆత్మ సంబంధులం కదండి. చూడండి, ప్రభు మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. మనలో ఆయన ఆత్మను పెట్టి ఉన్నారు. ఇంకా మన కొరకు ఎంతగా ఆలోచించాలి కదా. ఎస్, మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తారు. ధైర్యంగా ఉండండి. విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో ఉండి ఆయనతో కలిసిన జీవితంతో మరి చక్కగా ఏది అడుగుతామో అది అనుగ్రహించే దేవుడై ఉన్నారు.
నిశ్చయముగా అన్ని విషయాలు ఆయనను కలిగి మరి అడిగే వారిగా ఉందాం. ప్రార్థన పూర్వకంగా అది పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. చక్కని శుభవార్తను ప్రభు తెలియజేస్తున్నారు. ఆయన నామంలో మనం ఏదడినా ఆయన అనుగ్రహించబోతున్నారు. ఆమె ప్రార్థిద్దామా? ఇదిగోండి, ఒకటే, మీరు ఇన్ని సంవత్సరాలు వివాహం జరగక, గర్భఫలాలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో, పోరాటాలతో, ఎన్నో సమస్యలు, ఉద్యోగాలు, భయంకరమైన శ్రమల మధ్యలో ఉండి వాటి నుంచి విడిపించబడాలని, దేవుడు మీ జీవితంలో విజయం కలగచేయాలని ప్రార్థిస్తున్నారేమో. ఇక దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. చక్కని మాటలు పట్టుకుని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మీ మాటల ద్వారా అయా ధైర్యాన్ని పొందుకుంటున్నాం. ఏది అడుగుతామో నీ నామంలో అది అనుగ్రహించే దేవుడిగా ఉన్నావు. ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి, ఏది అడిగినా అయా నువ్వు అనుగ్రహించే దేవుడిగా ఉన్నావని వాగ్దానం చేస్తుండగా అయా మీ మాటల ప్రకారం ప్రభా ఇదిగోండి, మీరు చెప్పిన ప్రభా మాటల ప్రకారం మా జీవితాల్లో మేము నడుచుకుంటూ అయా ఇదిగోండి అయా నీ సంబంధముగా, నీ బిడ్డలముగా అయా నీ మాటలకు లోబడిన జీవితాలతో అయా మేము ముందుకు సాగుతూ అన్ని విషయాల్లో ప్రార్థన పూర్వకంగా అడిగి పొందుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మిమ్మల్ని ఆనుకొని జీవించుదుము గాక. మీ సహాయాన్ని మేము అయా కోరుకుందుము గాక. మిమ్మల్ని ఆశ్రయించే జీవితాలుగా ఉండును గాక. మిమ్మల్ని కలిగిన జీవితాలలో అయ్యా జీవితాలను ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు అయ్యా మేము నమ్ముతున్నాం. ఈ చక్కని వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచును కాక, గొప్ప కార్యం జరిగించిన విజయం కలుగును కాక. చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. కృప కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, నీ బలమైన శక్తిని నింపండి. గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి విషయంలో విజయం కలుగును గాక. అలానే ప్రభ ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మా సేవకుడయ్యా 40 రోజులు ఉపవాసం ముగింపు ప్రార్థనకి సిద్ధపడుతున్నాడయ్యా. సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకుని బలపరచండి అయ్యా. సేవకుడి పట్ల గొప్ప కృప చూపించండి. గంభీరంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. తన నోటిన మీ మాట ఉంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభ ముగింపు సభలో సహాయం చేయండి అయ్యా. ఇరుకులలో, బాధలలో, ప్రభ కష్టాల్లో, నష్టాల్లో ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రజలు విడిపించండి. ప్రజల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైంటుంది గాక. ఆమెన్.